Hello everyone, very good evening. So welcome back to the Wisdom Trader YouTube channel. So మనం డైలీ అనాలిసిస్లో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ టెక్నికల్ అనాలిసిస్ ఎలా ఉందో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఐడెంటిఫై చేసుకోవడము, అండ్ మార్కెట్ బుల్లిష్గా ఉందా, బేరిష్గా ఉందా, డేటా ఎలా ఉంది. సో డైలీ మనం ఈ అనాలిసిస్ చేసుకుంటాం కదా. సో ఇవాల్టి మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సో మనం నిన్న బుల్లిష్ హరామీ అని ఈ ప్యాటర్న్ అనుకున్నాం కదా, ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని. సో ఈ బుల్లిష్ హరామీ యొక్క కన్ఫర్మేషన్ ఇవాళ వచ్చిందనమాట. సో ఇది గ్రీన్ క్యాండిల్ కాబట్టి, బుల్లిష్ క్యాండిల్ కాబట్టి, సో మార్కెట్ బుల్లిష్గా ఉంది కాబట్టి, సో ఈ బుల్లిష్ హరామీని ఇది కన్ఫర్మ్ చేసిందనమాట ఈ క్యాండిల్. సో దీన్ని కన్ఫర్మేషన్ క్యాండిల్ అని కూడా అంటారు. సో ఈ ప్రీవియస్ ప్యాటర్న్ని. సో మనకు ఇవాళ క్యాండిల్ చూడండి, మనకు ఇది ఆల్మోస్ట్ స్లైట్లీ హ్యామర్ టైప్ కనిపిస్తుంది, హ్యామర్ టైప్ గ్రీన్ క్యాండిల్. సో మార్కెట్ ఆల్మోస్ట్ ఎస్టర్డే క్లోజ్ కంటే కొంచెం బిలో వచ్చినా కూడా మళ్ళీ కింది నుంచి కంప్లీట్లీ బయింగ్ స్ట్రెంత్ వచ్చింది కాబట్టి కంప్లీట్లీ మళ్ళీ అప్ సైడ్ క్లోజ్ అయింది. సో ఇది మనకు బుల్లిష్ సైన్ లా కనిపిస్తుంది. మనం వన్స్ ఈ 24,000 కనుక బ్రేక్ అవుతే మనం 24,100, 24,500 లెవెల్స్ ఈజీగా నెక్స్ట్ కమింగ్ డేస్లో చూస్తామని అనుకున్నాము ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసి. సో ఇవాళ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎలా ఉందో మళ్ళీ ఒకసారి చూద్దాం మనము. సో ఇంట్రాడేలో ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఇంట్రాడేలో మనకు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఈ 24,000 బ్రేక్ అయ్యి కంప్లీట్లీ 24,100 దగ్గరకు వచ్చింది. 24,100 దగ్గర మళ్ళీ సెల్లింగ్ వచ్చి మళ్ళీ ఆల్మోస్ట్ 24,000 దగ్గరకు వచ్చింది. సో అక్కడ కొంచెం సైడ్గా ఉంది, మళ్ళీ ఆల్మోస్ట్ 24,85 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో మనకు గ్రీన్లో క్లోజ్ అయింది. సో ఇది బుల్లి సిగ్నల్గా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది నిఫ్టీ అండి. మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్లీ ఇవాళ స్లైట్గా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి, సో స్లైట్గా ఎప్పుడైతే ఈ 57,000 బ్రేక్ అయిందో మళ్ళీ దాన్ని బిలో రీచ్ అవ్వలేదన్నమాట. సో 57,450 అబోవ్ నుంచి కంప్లీట్లీ సైడ్ వేస్గా ఉంటూ స్లైట్లీ అబోవ్ క్లోజ్ అయింది. సో దీన్ని మనం డైలీ టైం ఫ్రేమ్ క్యాండిల్ చూసుకుందాం. ఓకే, సో ఇది కూడా సేమ్ సిమిలర్ టు నిఫ్టీ క్యాండిల్, మనకు గ్రీన్ క్యాండిల్. సో దీనికంటే ముందు మనకు ఇక్కడ హ్యామర్ ఉంది, అండ్ ఇది కూడా ఇది గ్రీన్ అయింటే ఇది కూడా కంప్లీట్లీ బుల్లిష్ హరామీ క్యాండిల్ అవుతుండే. సో ఇది రెడ్ కాబట్టి సో దీన్ని బుల్లిష్ హరామీగా కన్సిడర్ చేయలేము, బట్ హౌ ఎవర్ ఇట్ ఈస్ బుల్లిష్ క్యాండిల్ కాబట్టి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా కంప్లీట్లీ బుల్లిష్గా ఉంది. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చి ఆల్మోస్ట్ 58,900 లెవెల్స్ రేపు చూసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. చూద్దాం, అన్లెస్ అంటిల్ ఈ లెవెల్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే ప్రీవియస్ స్వింగ్. సో నెక్స్ట్ మనకు కమింగ్ డేస్ 58,800 లెవెల్స్ చూసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం రేపు ఎలా ఉంటుందో మార్కెట్. అండ్ సెన్సెక్స్ చూసుకుందాం ఒకసారి. సెన్సెక్స్ కూడా కంప్లీట్లీ బుల్లిష్ క్యాండిల్, బుల్లిష్ హ్యామర్ క్యాండిల్, సిమిలర్ టు నిఫ్టీ ప్యాటర్న్. మనకు రెసిస్టెన్స్ వచ్చేసి 77,160 దగ్గర ప్రజెంట్ టెక్నికల్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ అక్కడే క్లోజ్ అయింది. వన్స్ ఈ 77,160 కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే మనకు నెక్స్ట్ 77,500, 570 లెవెల్స్ ఈజీగా చూడొచ్చు మనం. సో వన్స్ ఇది కనుక బ్రేక్ అయితే సో ఈ లెవెల్స్ ఈజీగా చూడొచ్చు, 76,800 ఆ లెవెల్స్. సో ఇది సెన్సెక్స్. ఒకసారి ఇంట్రాడేలో ఎలా జరిగిందో చూద్దాం. సో మనం ఏ లెవెల్స్ అయితే మార్క్ చేసామో ఆల్మోస్ట్ సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కంప్లీట్గా ఎప్పుడైతే 76,900 అబోవ్ క్లోజ్ అయిందో అక్కడి నుంచి రేంజ్ బౌండ్గా మారి సో 76,900 అండ్ 77,160 లెవెల్, ఈ లెవెల్స్లోనే క్లోజ్ అయింది. సో రేపు ఇది ఫ్లాట్గా కానీ దీని అబోవ్ కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే మనకు కంప్లీట్లీ బులిష్ ఛాన్స్ అయితే కనిపిస్తుంది.
సో ఇది సెన్సెక్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఒకసారి చూసుకుందాం. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఇది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఇది 24,100 దగ్గర ఇంట్రాడే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర 24,100 దగ్గర మనకు రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కానీ వన్స్ 24,100 కనుక దాటితే సో మనకు 24,500 దాకా మనకు రెసిస్టెన్స్ లేదు. సో ఈజీగా ఇది కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే 24,100 మనము 24,500 చూసే ఛాన్స్ ఉంది. సో ఒకసారి మనం ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎగ్జిస్టింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ విత్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే చూడండి, ఇక్కడ కూడా మనకు స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 24,000 దగ్గర ఉంది. సో దాని తర్వాత స్లైట్ రెసిస్టెన్స్ 24,100 దగ్గర ఉంది. సో వన్స్ 24,100 దగ్గర క్రాస్ అయిందంటే హైయెస్ట్ రెసిస్టెన్స్ 24,500 దగ్గర ఉంది. సో వన్స్ మనకు ఇప్పుడు ఈ 24,100 కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే సో 24,500 ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఇది కన్ఫర్మేషన్ కాదు. సో బేస్డ్ ఆన్ నా వ్యూతో ఎలాంటి ట్రేడ్ చేయకండి, ఇది రికమెండేషన్ కాదు. అండ్ సెన్సెక్స్ కూడా చూద్దాము, రేపు ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ విత్ చేంజ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మనకు ఇది కూడా మన 77,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 77, 76,500, 76. సో 500 పాయింట్స్ దగ్గర మనకు హైయెస్ట్ సపోర్ట్ ఉంది. సో పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ హైగా ఉంది కాబట్టి మనం దీన్ని సపోర్ట్గా కన్సిడర్ చేస్తాము. వన్స్ ఇది కనుక దాటితే సో మనకి ఇది స్లైట్ రెసిస్టెన్స్ 77,500గా ఉంది. సో దానికంటే హైయెస్ట్ 78,000 దాకా ఉంది. సో రేపు మార్కెట్ మూమెంట్ 78 దాకా టచ్ అవుతుందా లేదా అనేది చూడాలి. మోస్ట్లీ టచ్ అయ్యేలా కనిపిస్తుంది. సో చూద్దాం. ఇది సెన్సెక్స్. అండ్ మనము ఎఫ్ఐఐ డేటా చూసుకుంటే ఫ్యూచర్స్ నిఫ్టీ ఫ్యూచర్స్ బులిష్గా ఉంది. అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ బేరిష్గా ఉంది. అండ్ ఎఫ్ఐఐ హిస్టరీ చూసుకుంటే మనకు డిఐఎస్ నిన్న కంప్లీట్లీ జీరో బై చేశారు, ఇవాళ 1,500 crores బై చేశారు. ఎఫ్ఐఎస్ ఓన్లీ 100 crores బై చేశారు. బట్ ఫ్యూచర్స్లో కూడా బై చేశారు, 750 crores బై చేశారు ఫ్యూచర్స్లో. సో దీన్ని బట్టి మార్కెట్ స్లైట్లీ బుల్లిష్గా అనిపిస్తుంది. అండ్ క్యాష్ మార్కెట్ చూసుకుంటే ఇది అది ఆల్మోస్ట్ సేమ్. దట్స్ ఇట్ అండి. సో నెక్స్ట్ మనకు రేపు ఇవాళ నైట్ సో మనకు ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఉంది. అదేంటంటే మనకు 17th June 11:30 PM ఇవాళ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ ఉందన్నమాట. సో అది కనుక మనకు రిలీజ్ అవుతే సో దీనివల్ల కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది మన మార్కెట్లో. సో డాలర్ అండ్ క్రూడ్ ఆయిల్ వల్ల కూడా కంపేర్ చేసుకొని చూడాలి ఇది ఎలా ఉంటుందో మార్కెట్ చూద్దాము. రేపు కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది, దట్ టు మళ్ళీ ఎక్స్పైరీ. సో బీ కేర్ఫుల్ విత్ సెన్సెక్స్ ఎక్స్పైరీ. అండ్ నెక్స్ట్ ఇవాళ ఏం ట్రేడ్ చేసామో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఆల్మోస్ట్ 12 o'clock దగ్గర సెన్సెక్స్ 77,000 కాల్ బై చేశాను, 180 క్వాంటిటీ, ఆల్మోస్ట్ 335 దగ్గర. చూడండి ఇక్కడ 11:55 335 ఆర్డర్ పెడితే 334.69 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది. సో మార్కెట్ కంప్లీట్లీ బేరిష్గా 243 లెవెల్స్కి వచ్చింది, మళ్ళీ 340, 350, 360 లెవెల్స్కి వెళ్ళింది. సో అరౌండ్ 330, 320లో క్లోజ్ అయింది. సో రేపు కంప్లీట్లీ అబోవ్ ఓపెన్ అవుతుందా లేకపోతే ఎలా ఉంటుంది, నేను ఇదైతే క్యారీ ఫార్వర్డ్ చేశాను. సో రేపు ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఒక్కసారి మనం ఓవరాల్గా డాలర్ ఇండెక్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. డాలర్ ఇండెక్స్ బుల్లిష్గా ఉంది. యుఎస్డి ఐఎన్ఆర్ స్లైట్లీ నెగటివ్, ఇది కూడా మన మార్కెట్కి బుల్లిష్గా ఉంది. సో మనకు
క్రూడ్ ఆయిల్ కూడా కంప్లీట్గా తగ్గింది మనకు. ఇది 76 దగ్గర ఉంది. సో ఇది కూడా మనకు బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంది మన మార్కెట్స్. సో గోల్డ్ స్లైట్లీ బుల్లిష్ ఉంది. సో ఇండియా విక్స్ వచ్చేసి కూల్ ఆఫ్ అయిందండి, 13 దగ్గర ఉంది. సో రేపు ఇది పెరిగే ఛాన్స్ ఉండొచ్చు, చూడాలి. అండ్ మన సెక్టర్స్ ఒకసారి చూసుకుంటే ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఆటో అండ్ రియాలిటీ ఇండెక్స్. సో ఇవి మాత్రమే స్లైట్లీ నెగటివ్గా ఉన్నాయి. సో మిక్స్డ్గా ఉంది. సో చూద్దామండి రేపు మార్కెట్ ఎలా ఉంటుందో. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సో నా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ టెక్నికల్ అనాలిసిస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ ఎలా ఉందో మీరు వీలైతే కమెంట్లు చెప్పండి. నా అనాలిసిస్ ఏ మాత్రం నచ్చినా కూడా చిన్న మోటివేషన్ కోసం ఒక లైక్ మాత్రం చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.